బాడీ ట్రాన్స్ఫర్మేషన్ క్యాలరీస్ కౌంట్ చేస్తేనే అవుతుందని అందరు అంటారు కదా. అది చెయ్యకుండా మీ బాడీని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలో ఈ వీడియోలో నేను చెప్తాను. డీటెయిల్గా ఎండ్ వరకు చూడు. నీ డయట్ ఎలా ప్లాన్ చేయాలో నీకు మొత్తం ఒక రూట్ మ్యాప్ కనిపించేస్తుంది. సో ఫస్ట్ మనం మాట్లాడేది నీ క్యాలరీస్ కోసం. అసలు క్యాలరీస్ కౌంట్ చేయడం చాలా మందికి అవ్వదు. ఎవరిని ఏ ఇన్ఫ్లుయెన్సర్ని చూసినా క్యాలరీస్ కౌంట్ చేయండి అంటారు కదా. అవును, అది కరెక్టే, నేను తప్పనట్లేదు. కానీ స్టిల్ ఒక 50-60% ఎవ్వరు కూడా క్యాలరీస్ కౌంట్ చేయరు. అది డిపెండ్స్ అపాన్ దేర్ రీజన్. అలాంటి వాళ్ళకి సింపుల్గా నేను ఒక 5 స్టెప్స్ చెప్తా. ఫస్ట్ స్టెప్ వచ్చేసి, మీరు ఫస్ట్ ఒక గోల్ని డిసైడ్ చేసుకోండి. మీ బాడీలో మీరు ఎలా చేంజెస్ రావాలనుకుంటున్నారు? వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారా? వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? అదొక డీటెయిల్గా ఒక ప్లాన్ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఓకే, దాంతో మీ వర్కౌట్స్ ప్లాన్ చేసుకోవచ్చు. అప్పుడే మీ డయట్ ఎలా ఉంటుందో అది మేము ప్లాన్ చేసుకోవచ్చు. పాయింట్ 2 వచ్చేసి, మీ బేసిక్ ఒక న్యూట్రిషన్ మ్యాప్ అనేది మైండ్లో ఉండాలి. అంటే ఒక బేసిక్ నాలెడ్జ్, ఫ్యాట్స్ అంటే ఏంటి, ప్రోటీన్ అంటే ఏంటి, కార్బ్స్ అంటే ఏంటి. సింపుల్గా ఒక 2 మాటల్లో చెప్తా. ఫ్యాట్స్ అంటే మీకు ఆయిల్లో ఉంటుంది, మీరు తీసుకునే ప్రొసెస్డ్ ఫుడ్లలో ఉంటుంది. ఫుడ్లో మంచి హెల్తీ ఫుడ్లో అంటే కూడా మిల్క్లో ఉంటుంది, చికెన్లో కూడా ఫ్యాట్ ఉంటుంది. సో ఆ ఫ్యాట్స్ మీకు కొద్దిగా తెలిసేటట్టు ఉంటుంది. అందరికి తెలిసివి, మైదా తినొద్దు, బయట బిస్కెట్లు ఏం తినొద్దు అవి. కార్బ్స్ వచ్చేసి రైస్, చపాతీ, బ్రెడ్, బనానా, స్వీట్ పొటాటో ఇలాంటివి ఒక కార్బ్స్ కేటగిరీ. అంటే కార్బ్స్ తోటి మీకు ఎనర్జీ వస్తుంది, ఫ్యాట్స్ తోటి ఇంకా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, ఎందుకంటే దాంట్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, కానీ అది మీ బాడీలో స్టోర్ అవ్వచ్చు. పాయింట్ 3 వచ్చేసి ప్రోటీన్. ప్రోటీన్లో ప్రోటీన్ మీరు తీసుకున్న కొద్దీ మీ బాడీలో మీ రికవరీ అనేది అవుతుంటుంది, మసిల్ రిపేర్ అవుతుంది, బోన్ అనేది గ్రోత్ ఉంటుంది, ఎన్నో హార్మోనల్ చేంజెస్ అనేటివి ప్రోటీన్ వల్ల వస్తాయి. సో ఇవి మూడిటికంటే మీకు ప్రోటీన్ ఇంపార్టెంట్, సెకండ్ కార్బ్స్, ఆ తర్వాత ఫ్యాట్స్. సో ఈ విధంగా మీకు సింపుల్, ఏ ఫుడ్లో ఏముంది, ఈ ఫుడ్లో ఓకే చికెన్లో అంటే అందరికి తెలుసు ప్రోటీన్ ఉంటుంది, ఎగ్స్లో ప్రోటీన్ ఉంటుంది, సో రైస్ అంటే కార్బ్స్ ఉంటాయి. ఇట్లా సింపుల్గా మైండ్లో ఫిక్స్ చేసుకోండి. అప్పుడే మీకు కౌంటింగ్ ఎలా చేయాలో అర్థమవుతుంది. పాయింట్ 3 వచ్చేసి, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నారు కదా, దాన్ని ఫస్ట్ ఒక క్వాంటిటీ మేజర్ చేయడానికి రెడీగా పెట్టుకోండి. క్యాలరీస్ అయితే కౌంట్ చేస్తలేం కదా, బుక్ పెన్ పట్టుకొని అయితే కూర్చోవట్లేదు కదా. సింపుల్గా ఒక టిఫిన్ బాక్స్ కొనుక్కోండి. మీరు రోజు ఏ మీల్స్ అయితే తీసుకెళ్తారో బయటికి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, దాంట్లో మీరు ఏమేమి రైస్ తీసుకుంటారా, ఎగ్స్ తీసుకుంటారా, దాంట్లో క్వాంటిటీ మేజర్ చేసుకొని పెట్టుకొని తీసుకెళ్ళండి. అదే ప్యాటర్న్లో ఒక 3 వీక్స్, ఒక 2 వీక్స్ అన్నా ఫాలో చేయండి. 5 డేస్ అన్నా మీరు కంటిన్యూగా అదే ప్యాటర్న్ ఫాలో చేయండి. అప్పుడు మనకి ఓకే, నేను ఈ బాక్స్ నిండా రైస్ తింటున్నా కాబట్టి నాకు ఫుల్గా ఉంది, ఈ కొద్దిగా తగ్గిద్దాం. ఆ క్వాంటిటీ చేంజెస్ ఎట్లా చేయాలో నీకు నెక్స్ట్ పాయింట్లో చెప్తా. అండ్ మన 4th పాయింట్ వచ్చేసి అబ్జర్వేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు క్యాలరీస్ కౌంట్ చేసినా చేయకున్నా ఇది మాత్రం ఎప్పుడు చేస్తుందా. అబ్జర్వేషన్ అంటే ఏంటి? సింపుల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. నువ్వు ప్రోటీన్ మనం ఎక్కువ తిన్నాం అనుకో, ఏమవుతుంది? అరగనట్టు అవుతుంది, కడపంతా టైట్ అవుతుంది, కొంతమందికి పింపుల్స్ వస్తాయి, హీట్ ఎక్కువ అయిపోతుంది. అదొక ఎగ్జాంపుల్ అబ్జర్వేషన్. ఓ నాకు ఇట్లా అవుతుంది కదా, ప్రోటీన్ తగ్గియాలి. రైస్ ఎక్కువ తిన్నాం అనుకో ఏమవుతుంది? నిద్ర ఎక్కువ వస్తుంది, గ్లూకోజ్ ఎక్కువ స్పైక్ అవుతుంది, కడుపు ఉబ్బినట్టు అయిపోతుంది, పొట్ట రావడం స్టార్ట్ అవుతుంది. ఇవి ఒకటే రోజులో నీకు అర్థం కాదు, రోజు రోజు కొద్ది చేంజెస్ ఎట్లా అవుతూ ఉంటాయో అప్పుడు అబ్జర్వ్ అవుతుంది. ఏంది, నీ బాడీని నువ్వు అబ్జర్వ్ చేయాలి, ఎవ్వరు చెయ్యరు. నీ బాడీ మీద నువ్వే ఫోకస్ పెట్టి, ఓ ఇది తింటే నాకు ఇట్లా అవుతుంది, ఇది తింటే నాకు అట్లా అవుతుంది, నాకు ఇది సెట్ అవుతుంది, ఇది సెట్ అవ్వట్లేదు అని మైండ్లో నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి. 100 మందిది 5 మందిది కాదు, నీ బాడీ కోసం నువ్వు పెట్టుకోవచ్చు నీ మైండ్లో. అంత బిజీగా ఎవరు లేరు, సరేనా? ఈ సింపుల్ అబ్జర్వేషన్ చేస్తుండు. ఈ అబ్జర్వేషన్ తోటే నీ డయట్ నువ్వు కంప్లీట్గా ప్రిపేర్ చేసుకోగలుగుతావు. ఓకే, ఇది పాయింట్ 4 గుర్తుపెట్టుకో. పాయింట్ 5 చేంజెస్. ఇప్పుడు అబ్జర్వేషన్ అయిపోయిన తర్వాత నీకు అర్థమైపోతుంది, ఓకే ప్రోటీన్ ఇంత తింటే నాకు పడట్లేదు కదా, క్వాంటిటీ తగ్గియాలి. అలా నువ్వు చేంజెస్ చేయాలి. ఇప్పుడు ఎట్లా చేస్తావు? ఒక 4x నువ్వు తింటున్నావు అనుకో, రోజు క్వాంటిటీ బేస్లో 4x తింటున్నావు, నీకు ప్రోటీన్ పడతలేదు, దాంట్లోకి నా ఎల్లో తీసేసి ప్రోటీన్ కంటెంట్ తగ్గుద్ది. ఓకే, ఒక చికెన్ బయటికైనా ఒక 200 గ్రామ్స్ చికెన్ తెచ్చుకుంటున్నావు, 150 గ్రామ్స్ తెచ్చుకో. సింపుల్గా ఇలా చేంజెస్ చేసుకో. నీ ఫ్యాట్ లాస్ కోసం మాట్లాడినాం అనుకో, ఫస్ట్ క్వాంటిటీ అనేది ఫ్యాట్ లాస్లో కొద్దిగా తక్కువ ఉండాలి. కాబట్టి నువ్వు తిన్న ప్రతి మీల్ తర్వాత కొద్దిగా అయినా ఆకలి అనేది ఉండాలి, ఫుల్గా తినొద్దు. ఓకే, వెయిట్ గెయిన్ కోసం క్వాంటిటీ అనేది నువ్వు అబ్జర్వేషన్ చేస్తావు కదా, 10 డేస్ 15 డేస్ తర్వాత ఆ చేంజెస్ అనేది చెక్. వెయిట్ గెయిన్ కోసం క్వాంటిటీ కొద్దిగా పెంచు, అదే క్వాంటిటీని ఒక 2 వీక్స్ ఫాలో చేయి, ఆ తర్వాత మళ్ళీ చేంజెస్. ఈ చేంజెస్ అనేది కూడా
నీ ప్రోగ్రెస్ బట్టి, నీ బాడీ అబ్జర్వేషన్ బట్టి నీకు అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో డీటెయిల్గా అడుగు. ఇంకా నీకు ఎక్కువ ఏమన్నా పర్సనల్గా ఉంటే నాకు డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా నేను నీకు ఒక 1 అవర్లో 2 అవర్స్లో రెస్పాండ్ ఇస్తాను. సో ఈ బేసిక్ 5 పాయింట్స్ను పక్కా గుర్తుపెట్టుకో. క్యాలరీస్ కౌంట్ చేయకుండా నీ బాడీ ట్రాన్స్ఫార్మ్ అవ్వుద్ది. మేబీ కొద్దిగా ఎక్కువ తక్కువ అవ్వచ్చు, స్లో అవ్వచ్చు, కానీ స్టిల్ మీ బాడీ చేంజ్ అవ్వద్దు. నేను కూడా అదే ప్యాటర్న్లో చేస్తున్నాను. ఇప్పుడు క్యాలరీస్ కౌంట్ చేయకుండా ఒక 60 డేస్ వరకు బల్క్ చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్కి ఎవరైతే హాస్టల్లో ఉంటారో, ఎవరికైతే ఈ వీడియో అవసరమో ఇది షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా రక్ విశ్వాస్ తు హై శివ్ కా దాస్. బాయ్.